జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో 21 సంవత్సరాల వరకు జాతకం అడగకండి. 60 సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు, మంచి చెడు అన్నీ చూసుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు. అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించింది ఏది అడగకూడదు. నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పనంటే ఎవరు చెప్పరు. మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి. అదొకటే జాతకానికి ఉన్నది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 2025 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మీకు అర్ధాష్టమ శని ప్రారంభమైంది. నోటిలో వచ్చి కూర్చుంటున్నాడు శని భగవానుడు, జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. అంతేకాని వ్యవహారం అంతా అనుకూలంగా ఉంది. బుధుడు మీనరాశిలో 4వ ఇంట్లో, కుజుడు 8వ ఇంట్లో బలహీనపడుతున్నాడు. శుక్రుడి నెలంతా అనుకూలంగా ఉన్న స్థితిలో ఉన్నాడు. బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం, అర్ధాష్టమ శని. వృత్తి వ్యాపారంలో కొంచెం విశ్రమ ఫలితం ఉంటుందని కూడా చెప్పచ్చు. దీర్ఘకాలిక రుణబాధ నుండి ఉపశమనం పొందుతారు. సోదర సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అతి కష్టం మీద రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు మెరుగ్గా అందుకుంటారు. మాస మధ్యంలో కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు తప్పవు. రుణదాతల యొక్క ఒత్తిడి పెరుగుతుంది. బ్యాంక్ నుంచి కానీ, చిట్ ఫండ్స్ నుంచి కానీ, లేదా ఇతరులతో చేబదులుగా తీసుకున్న వాటికి మనం తీసుకునేటప్పుడు ఎలా అందంగా ఆనందంగా తీసుకుంటామో ఇచ్చేటప్పుడు కూడా అంతకంటే ఎక్కువ రెట్టింపు ఆనందంతో తిరిగి ఇవ్వాలి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల చివరి భాగం వరకు కాస్త వెయిట్ చేయండి. ఉద్యోగం చేస్తున్న వారికి ఇంక్రిమెంట్, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కాస్త బలంగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో సంతృప్తినిస్తారు. గృహమున సంతానం, వివాహాది శుభ కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు, లేదా వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి. సీమంతాలు, వివాహమైన వారికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతారు. అయినా గుండె లేదా ఛాతీకి సంబంధించిన సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి మాసం ముగింపులో. కాబట్టి కాస్త మాస్టర్ చెకప్ చేసుకోండి. డ్రైవ్ చేస్తూ నెమ్మదిగా సురక్షితంగా వెళ్ళండి, జాగ్రత్త. రాజకీయ నాయకుడికి 60-40గా ఉంది అని చెప్పచ్చు, జాగ్రత్త. షేర్ మార్కెట్ కూడా 60-40గా ఉంది. మీడియా రంగం వారికి మిశ్రమం 50-50. ఐటీ రంగం వారికి మిశ్రమంగా ఉంది. వ్యవసాయదారులకి చాలా బాగుంది. నాకు మొన్న ఒకళ్ళు అడిగారండి, గురుగారు మేము డ్రైవింగ్ చేస్తాం, మా గురించి చెప్పరా, మీరు అన్నీ చెప్తున్నారని. ప్రత్యేకించి ధనుసు రాశి మిత్రులారా, డ్రైవింగ్ చేసే మిత్రులందరూ కూడా ఈ నెల జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. మీకు అర్ధాష్టమ శని ఉంది కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నాయి. లక్కీ డేస్ అని తీసుకుంటే 1, 6, 8, 14. లక్కీ నంబర్లు 5 మరియు 9. చంద్రాష్టమం మే 3, 5, 2025 6:35 ఉదయం నుండి 5, 5, 2025 2:01 మధ్యాహ్నం వరకు చంద్రాష్టం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. మరియు ఇక్కడ మరియు అన్నాను, మళ్ళీ చంద్రాష్టం ఈ నెల రెండోసారి ఉంది. 30, 5, 2025 3:42 మధ్యాహ్నం నుండి జూన్ 1, 6, 2025 9:36 అంటే ఈ నెలలోని 2సారి చంద్రాష్టం వస్తుంది, జాగ్రత్త. పరిహారం: సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు వీలుంటే డైలీ చేయండి, లేదా మంగళ శనివారాలు చేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి బాలధరించండి. ఎందుకంటే శని భగవానునికి ప్రీతియే ఈ యొక్క జమ్మి, ఆ జమ్మితో తయారైందే ఈ కరుంగాళి. ఈ కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, గ్రహ అనుకూలం పొందండి, అన్ని రకాలుగా విజయం పొందండి. మీ యొక్క వయసు సంఖ్యతో మీ దీపం వెలిగించండి. మీ యొక్క ఇష్టదైవం దగ్గర మీ యొక్క వ్యక్తిగత జాతకం కావాల్సిన కింద నెంబర్కి
మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయోస్తు.